గారు చర్చలో శ్రీనివాస్ రెడ్డి గారు వినబడుతుందా? కల్లూరు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కల్లూరు గారు మ్యూట్ పెట్టుకున్నారు. ఓకే 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 సో ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లేదు, అందరూ ప్రకాష్ అన్న, వేణుగోపాల్ రెడ్డి, మన అడ్వకేట్ గారు వాళ్ళందరూ మాట్లాడింది వింటూ ఉన్నా. సడన్గా నాకు కూడా ఒక ఒపీనియన్ వచ్చి చెప్పాలని అనుకున్నాను. ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 70s 80s వరకు కమ్యూనిజం అనండి, లేదంటే నక్సలిజం అనండి, కొన్ని పరిష్కారాలను మాత్రం చూపించింది వాస్తవం. ఆఫ్టర్ 80s ఇంకా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు తీర్చగలవి ఉన్నాయి అని అయితే అనిపించదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మన దగ్గర భూపంపకం అనేది ప్రభుత్వాలు చట్టాలు చేయకున్నా కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ పంపకం అనేది జరిగిపోయింది చాలా మేరకు. భూపంపకాల విషయంలో కమ్యూనిజాన్ని సక్సెస్ ను మనం ఎవరేం కాదలేదు. దీని ఆఫ్టర్ వచ్చినటువంటి 90s తర్వాత వచ్చిన గ్లోబలైజేషన్ కావచ్చు, మిగతా కావచ్చు. ఇప్పుడు సరే, అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఇది హిడ్మాన్ ఎన్కౌంటర్ బూటకం ఎన్కౌంటర్ అనుకుంటారా, నిజమైన ఎన్కౌంటర్ అనుకుంటారా? లేదా హిడ్మా ఒకవేళ నిజంగా బూటకం ఎన్కౌంటర్ అయితే మీరు సమర్థిస్తారా? మావోయిస్టులతో చర్చలు జరపాలా? దీని మీద మీ స్టాండ్ చెప్పండి. మావోయిస్టుల అవసరం లేదు భరత్ గారు, మీరు అదే ఇక్కడ మీరు దాన్ని మిస్ అవుతున్నారు. మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. మావోయిస్టుల అవసరం లేదు ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు ప్రజెంట్లీ సమాజానికి అవసరం లేదు. వాళ్ళు ఎన్కౌంటర్ బూటకమా నిజమా అనేది పక్కకు పెడితే, వాస్తవంగా ఇప్పుడు అవసరమే లేనప్పుడు అది వాళ్ళు అన్నెసరీగా కొనసాగిస్తూ వాళ్ళు ప్రాణాలు హరిస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అది నిజంగానే మనం ఒక రకంగా బాధ కలిగించే విషయమే. ఎవరు చనిపోయినా కానీ ప్రాణమే మనిషిది, ఎవరు కూడా చనిపోకూడదు. ప్రపంచమే మారుతుంది. ఇప్పుడు చైనాలో ఏముంది భరత్ గారు, నేనేం అడుగుతున్నా, మావోయిజం పాలసీలు చైనాలో ఏ మేరకు ఉన్నాయో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ అవసరం లేని విషయం అది. ఇప్పుడు వాళ్ళ అవసరం నిజంగానే లెఫ్టిజం లో రాజకీయాలు నడపాలనుకున్నప్పుడు భారతదేశంలో కావాల్సినంత స్పేస్ ఉంది ఈ రోజు కూడా. ఆలయంలోకి రావాలా కానీ మనుషులను చంపడం, పోలీసులను చంపడం, ఈ పరిస్థితులలో ఇప్పటి సమాజంలో అవసరం ఉందనేది మనకు అనిపిస్తుంది. ఇంకొకటి, మన భరత్ గారు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, దాటి నేపాల్ దాకా కావచ్చు, ట్రైబల్ ఏరియాస్ మోస్ట్లీ మనకు నియర్లీ 40-50 years నుంచి మిగతా భారతదేశంతో తెగిపోయి బతుకుతున్న పరిస్థితికి కారణం మావోయిస్టులే. మీకు 70s తర్వాత ఏం అవసరం ఉందండి? నీకు భూపంపకాలు దాదాపుగా జరిగిపోయినాయి. 80s తర్వాత నుంచి మావోయిజం ఏముంది, నక్సలిజం అవసరం ఏముంది? అనవసరంగా అన్నెసరిగా ఈ ట్రైబల్స్ ను వాళ్ళ జీవితాలను కనీసం 40-50 సంవత్సరాల వాళ్ళ జీవితాలు కోల్పోయారు మిగతా దేశంతో, మిగతా ప్రపంచంతో. ఎందుకు వాళ్ళకి మిగతా అందకూడదు? చాలా మంది చెప్తారు, మనం చూస్తుంటాము, అక్కడక్కడ లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు చెప్తుంటారు, ఇదేదో మోడీ ప్రభుత్వము ఆ జంగల్ ను మొత్తం అదానికో అంబానీకో అప్పగించడానికి వీళ్ళని ఖాళీ చేయిస్తారు. అవన్నీ బూటక ప్రచారాలండి. అదాని ఎవడు, అంబానీ ఎవడు, వాళ్ళకి అందిస్తే వాళ్ళకి జరిగే నష్టం. వాళ్ళు మిగతా ప్రపంచంతో బతకాల్సిన పరిస్థితుల నుంచి వాళ్ళని దూరం చేసిన విషయాన్ని మనం ఎందుకు గమనించాం? ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మన గ్రామాలలో ఉండేటోని ఇలా వచ్చి హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నాం మనం? అది ఎవరు తప్పందాం? వాళ్ళ ట్రైబల్స్ కూడా రేపు ఎక్కడైనా బతకగలుగుతారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వాళ్ళకి ఎంత దూరం అయిందండి? 50 years 40 years నుంచి వాళ్ళకి దూరమైన ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా దాన్ని మనం సమర్థించడము, ఇంకేదో చేయడము అన్నెసరీ. కాలం మారిపోయింది. వాళ్ళతోటి కమ్యూనిజం తోటి కొన్ని లాభాలు భారతదేశంలో జరిగినాయి, జరగలేదని ఎవరు చెప్పడం లేదు. కానీ జరిగిన తర్వాత జరగదాని కోసం కూడా మనం అక్కడనే ఉంటాం. ఇది రాజ్యస్థాపన జరగాలి కమ్యూనిజం అనుకోవడంలో భారతదేశానికి ఉన్నటువంటి బైకల్చరల్లీ వాళ్ళ ఐడియాలజీకి ఎక్కడ పొసగదు. ఇది వాస్తవంగా చెప్తున్నా. అన్యాయం జరిగిన న్యాయం జరగడం కోసం మావోయిస్టుల పాత్రని మనం కాదనం, అందులో ఏం డౌట్ లేదు. దెన్ ఆఫ్టర్ ఈ ఇండియన్ కల్చర్ ను దాటి వాళ్ళు ఇంకేదో చేయాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ మనం చూస్తున్నాం కదండి, ఎన్ని మార్పులు జరిగినాయి ప్రపంచంలో కావచ్చు, కమ్యూనిస్టు దేశాలలో కావచ్చు, లేకపోతే యూరోపియన్ దేశాలలో కావచ్చు, ఎన్ని మార్పులు జరిగినాయి మనం చూస్తలేమా? ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే ఇక్కడ ఏదో జరగాలి, అది అన్నెసరీ. అది ఎందుకు జరుపుతున్నారో నాకు కూడా ఎవరికి అర్థం కాలే. చాలా మంది అదేంది మన మావోయిజంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు. సరే, ఇప్పుడు మావోయిస్టుల అవసరం లేదన్నది ఒకటి. రెండవది
రెండోది ఇప్పుడు సరే ఉన్నవాళ్ళని ఏంది, ఉన్నవాళ్ళు లొంగిపోకపోతే కాల్చి చంపాలా, పట్టుకోవాలా? నన్ను అడిగితే లొంగిపోవడం ఉత్తమం అండి. ఎవరిదైనా మనిషిది లొంగిపోకుంటే లొంగిపోకుంటే చంపాలని నేను చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు లొంగిపోయే పరిస్థితులు వచ్చినాయండి. మనం దాన్ని ఇంకో తీర తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరున్నా కానీ లొంగిపోవడం అనేది ఈ దేశానికి వాళ్ళ ప్రాణాలు కూడా అవసరమే. ఎవరు కాదని అంటలేరు. వాళ్ళని చంపేయాలని మనం ఏం అంటలేం. కానీ లొంగిపోవడం మంచిది కదా. అసలు మీరు ఏం సాధిస్తారంటే నేను ఇప్పటికి చెప్తున్నా, ఛత్తీస్గఢ్ అడవులలో ఇదే RSS సంబంధించిన అది వనవాసి కళ్యాణ్ ప్రోగ్రాంలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళే కూడా అటువైపు వీళ్ళ మావోయిజం జరుగుతా ఉంది అదే అటవీ ప్రాంతాల్లో. సక్సెస్ ఎవరిదనే కాదు, వాళ్ళు మిగతా ప్రపంచం సమానంగా బతికే అవకాశాలను ఎందుకు కొలగొడుతున్నారు అనేది నా ప్రశ్న. బతకని వాళ్ళు ఎవరు వస్తారండి అడిగి? అదాని వస్తాడా? అంబానీ ఏమైతుంది? వస్తే ఏమైతుంది నేను అడుగుతున్నా. బెటర్ లైఫ్ కావచ్చు, తప్పే ఉంది. అదానే రావాలని నేను లేదు అక్కడ. ఇండియన్ కంపెనీ కూడా ఎవడొచ్చినా కానీ వాళ్ళు కూడా బతుకుతారు కదా. మనం బతుకుతలేము. ఇదే పొల్యూషన్ లో హైదరాబాద్ లో బతుకుతలేమా? ఇదే పొల్యూషన్ లో పక్కకున్న రంగారెడ్డి జిల్లాలో బతుకుతలేమా? పొల్యూషన్ వస్తుంది, మన అవకాశాలు పోతాయి, భూములు పోతాయి అని అనుకుంటే భారతదేశం ఏడుంటదండి? తప్పని నేను అంటలేను. వాళ్ళ లైఫ్లు కూడా ప్రపంచంతో పాటు సమానంగా బెటర్ గా బతికే అవకాశాలను కొల్లగొట్టకూడదు. నేను చెప్పేది అది. మావోయిజం అవసరం భారతదేశానికి ఇంకా ఉందని నేను అనుకోను. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ లేదు, ప్రపంచం అంతటా గ్లోబలైజేషన్ మారిపోయింది, మళ్ళా కమ్యూనిజం వచ్చిందంటే అప్పుడు చూద్దాం ఏమైతుందో. అసలు ఇప్పుడు జరిగింది ఏంది మన దగ్గర? ఏం జరిగిందంటే ఇప్పుడు ట్రైబల్స్ యాజ్ పర్ రాజ్యాంగ చట్టం ప్రకారంగానే రైట్స్ ట్రైబల్స్ ఉన్నాయి. అడవిని అనుభవించే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని ఎవరు కొల్లగొడుతున్నారని చెప్దాం. ఇప్పుడు కొల్లగొట్టినప్పుడు మాట్లాడదామా? మిగతా లేదా? డెమోక్రసీ లేదా? పార్లమెంటరీ సిస్టమ్ లేదా? వచ్చింది మన బ్యాలెట్ తోటి గెలిచి వాడిని ఏ ప్రభుత్వం చేస్తుందో వాడిని నిలదీసే హక్కు లేదా? అందరికి ఉన్నది. అన్నెసెసరీగా మనం ఏదో అదాని అంబానీ పేరు చెప్పి ఈ అటవీ భూములని ఆక్రమిస్తేందుకే ఇదంతా కథ చేస్తున్నారు, మావోయిస్టులను పారదోలే కగారు చేస్తున్నారు. ఇవన్నీ బక్కనేర్చిన ముచ్చట్లు తప్ప వాస్తవం అయితే నేనైతే అనుకోను. ఇప్పటి వాస్తవ పరిస్థితులలో ట్రైబల్ చాలా బ్యాక్వర్డ్, మనకంటే రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి 50 years బ్యాక్ లో ఉన్నారండి వాళ్ళు. ఎందుకు వాళ్ళని బతకనివ్వకూడదు మనతో సమానంగా? ఏం పద్ధతి ఇది? అన్నెసరీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కగారు గిగారు కాల్పులు వాటిని మనం సమర్థిస్తలేం. కానీ వాళ్ళు మావోయిజంలో మీరు అదే ట్రైబల్స్ ను వాళ్ళ జీవితాలతో అడ్డం పెట్టుకుని మీరు బతికి మీరేదో సాధిద్దామనుకుని ఏం సాధించుతో చెప్పాలి? ఏదో రిజల్ట్ ఉండాలి కదా. ఆఫ్టర్ 1980 తర్వాత మావోయిస్టులతోటి సమాజానికి జరిగిన లాభం ఏందో చెప్పండి ఒకరన్నా. ఏమీ లేదు. అసలు లేనప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఈ కొద్దిమంది అంటారు ఏది గుర్తొచ్చినప్పుడు మావోయిస్టులే గుర్తు వచ్చేవాళ్ళు, పెత్తందారు వ్యవస్థ. ఒకటి మన భరత్ గారు నేను కూడా ఒప్పుకుంటాది ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు ఎవరితో. ఇప్పుడు నిన్న వి ప్రకాష్ గారు అన్నారు, ఇప్పుడు ఊర్లో ఎవరికి ప్రాబ్లం చెప్పుకోవాలో అర్థం కావట్లేదని. అంతేనా? 1980 వరకు వాళ్ళ అవసరం ఉందండి సమాజానికి. ఆఫ్టర్ 80s లేదు. 80s అంటే 90s వరకు ఉంది. 2000 నుంచి 80s వరకే లేదు. 80s వరకే. ఆఫ్టర్ 80s వాళ్ళ అవసరం లేదు. అసలు భూ పంపకాలు ఎప్పుడో అనధికారికంగా జరిగిపోయినాయండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది భూమి? ఇప్పుడు మీకు విషయం చెప్తా భరత్ గారు, 1 minute. గ్రామాలకు పోతే మోర్ దాన్ 60%, 70% వరకు, అప్ టు 70% వరకు బీసీల దగ్గరనే భూములు ఉన్నాయి. ఓసీల దగ్గర లేవా? ఇంకా రెడ్డి వెలమ చేతిలో లేవా? లేవు. ఉంటే మహా అయితే 20% అయితే లేవు నాకు తెలిసి.